మీ పేరు? అశోక్ బాబు అండి. ఏం చేస్తుంటారన్న? మ్యారేజ్ అలయన్స్ అన్న. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చి 100 days కంప్లీట్ అయిందన్న. ఎట్లా ఉంది 100 days రూలింగ్? బాగుందండి, 100% బాగుంది. కూటమి రావాలనుకున్నాం మేమైతే, అదే వచ్చింది. 100% బాగుంది, ఇంకా బాగుంటుంది. అంటే ఏం చేయట్లేదు, 100 రోజులు వచ్చి హామీలు చాలా ఇచ్చారు కానీ ఏమీ నెరవేర్చలేదని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. మెయిన్ ఉద్యోగాలు ఇస్తే చాలండి. మన చదువుకి ఉద్యోగాలు వచ్చినాయి అనుకోండి చాలు. వాళ్ళు ఇచ్చే ఆఫర్లు అయ్యేందుకు ఉద్యోగాలు, కూరగాయలు ఈ రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఈ కొంచెం రేట్లు తగ్గిస్తే అది పర్పస్ బాగా. రీసెంట్గా వరదలు వచ్చాయి కదండి, ఆ వరదలకు సంబంధించి గవర్నమెంట్ తీసుకునే చర్యలు ఎట్లా అనిపిస్తున్నాయండి? బాగానే ఉన్నాయండి. వాళ్ళు పాపం చంద్రబాబు నాయుడు గారు రాత్రి 2:30 కాడ కష్టపడ్డారు. 2:30 కాడ కష్టపడ్డారు, రాత్రి కాడ వచ్చారు, వసతులు బాగానే ఇచ్చారు. కొంచెం లోపల ఉన్న వాళ్ళకి అటాలకైతే ఎఫెక్ట్ అయ్యారు. లోపల ఉన్న ఏజ్లో ఎంత పెద్ద వయసులో ఆయన బోట్లలో వచ్చి అండ్ ప్రొక్లైనర్లో వచ్చి అండ్ కలెక్టరేట్లోనే ఆయన బస్సులోనే పడుకున్నారు కదా 10 రోజులు కూడా మానిటర్ చేస్తూ. ఎక్స్పెక్ట్ చేశారు ఎంత వయసులో ఈ విధంగా ఆయన తిరుగుతుంటారని? చేసాం. బాగానే చేస్తారు. ఏజ్గా పెద్ద అయినా కూడా బాగానే చేస్తారు ఆయన. అంటే తిరుపతికి సంబంధించి లడ్డు కూడా కల్తీ జరిగిందని చెప్తున్నారు కదా, దాని అది ఫుల్ డీటెయిల్స్ రాలేగా. అది ఫుల్ డీటెయిల్స్ వస్తే 100% బాగా చర్యలు తీసుకుంటారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పినట్టుగానే అన్నా క్యాంటీన్ తీసుకురావడం కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం, డిఎస్సి పైన సంతకం పెట్టడం కావచ్చు, అంటే ఫ్రీ ఇసుక ఇస్తా అని చెప్పి అంటే ఫ్రీ ఇసుక ఇవ్వడం, ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి? బాగున్నాయండి. ఇప్పుడు కొంచెం ఒక్కొక్క పథకం స్టార్ట్ చేస్తున్నారు, ఇంకా కంప్లీట్గా అయితే ఏం రాలేదు. ఈ కొన్ని పథకాలు రావడం వల్ల బాగానే ఉంది. ఇంకా నా పేరు అబ్దుల్ బషీర్ అండి. ఏం చేస్తుంటారండి? నేను మెడికల్ రిప్రజెంటేటివ్. ఓకే సార్, కూటమి గవర్నమెంట్ వచ్చి 100 days కంప్లీట్ అయింది సార్, ఎలా ఉంది? గవర్నమెంట్ అయితే సాటిస్ఫాక్షన్గానే ఉందండి. నేను వచ్చేసి ఓల్డ్ రాజరాజేశ్వరపేటలో ఉంటాను. రీసెంట్గా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా చాలా హెల్ప్ఫుల్గా చేశారు. ఫుడ్ సప్లై కానీ వాటర్ సప్లై కానీ చాలా బాగా జరిగినాయి. బాగుంది ప్రభుత్వం. ఏం చేయలేదు, గవర్నమెంట్ ఏం పట్టించుకోలేదు ఫ్లడ్స్ వచ్చినప్పుడు అని చాలా అంటున్నారు కదా, వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా. చేయలేదు అంటే ఫస్ట్ ఒక 1 or 2 days అర్థం అవడానికి టైం పట్టింది. ఆ బోట్స్ రాకపోవడం, ఎన్డీఆర్ఎఫ్ రాకపోవడం, అది కొంచెం డిసప్పాయింట్ అయింది ఫస్ట్ 1 or 2 days. తర్వాత నుంచి మొత్తం ఫుల్ సాటిస్ఫాక్షన్. అంటే ఇంత పెద్ద వయసులో కూడా ఆయన చంద్రబాబు గారు డైరెక్ట్గా నీళ్ళలో వచ్చి బోట్లో రావడం, ప్రొక్లైనర్లో రావడం అండ్ ఆ 10 days కూడా కలెక్టరేట్లోనే బస్సులోనే ఇంటికి వెళ్లకుండా బస్సులోనే పడుకొని మానిటరింగ్ రివ్యూ చేయడం కావచ్చు, ఇవన్నీ ఎలా అనిపిస్తుంది మీకు? అవును, అది గర్వంగానే ఉందండి. బాగా మన ఓట్లేసి గెలిపించుకున్నందుకు సాటిస్ఫాక్షన్గా ఉంది. అది మరో పక్క వైసీపీ అధినేత జగన్ అంటున్నాడు ఏం చేయట్లేదు. చాలా జరుగుతుంటాయండి, అవి పట్టించుకోకూడదు. ఆ ఏజ్లో ఆయన చేస్తున్నారంటే ఇంకా చాలా గ్రేట్ అనుకోవాలి. నిత్యావసర సరుకులు కావచ్చు ఇవన్నీ అందించారంటారా? బాగానే. అవునండి, బాగా అందించారండి. ఇంటింటికి వచ్చి ఇంటి ముందు వ్యాన్ పెట్టి 25 kgs రైస్ బ్యాగ్, ఆయిల్ అన్ని సప్లై చేశారు. అదండి. ఇప్పుడు కూడా ఫస్ట్ ఫ్లోర్ ఇట్లా మునిగిపోయిన వాళ్ళకి విడతలు డబ్బులు అనౌన్స్ చేశారు కదా, 25,000 10,000 అని చెప్పి. ఫొటోస్ అన్ని తీసుకెళ్లారు, అది వస్తాయి శాంక్షన్ అవుతాయి అంటున్నారు. మరి అది ఇంటికి వచ్చి వాలంటీర్స్ వాళ్ళందరూ వచ్చి ఇంటికి ఆ ఫొటోస్ అన్ని తీసుకొని వెళ్ళారు. అది రిమైనింగ్ ఏదైతే ఫంక్షన్ పెంచడం కావచ్చు, తానే ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం కావచ్చు, అన్నా క్యాంటీన్లో పెట్టడం, ఇవన్నీ ఏమనిపిస్తున్నాయి? అన్నా క్యాంటీన్లు పెట్టడం వల్ల మాలాంటి వాళ్ళకి డ్యూటీలో మేము ఎప్పుడు ఏ ఏరియాలో ఉంటామో తెలియదు. ఇంటికి వచ్చి తినాలంటే పెట్రోల్ ఛార్జీలు 100 రూపాయలు, మళ్ళీ ఇంటికి వెళ్ళి రావాలంటే. అదే అక్కడ దగ్గరలో అన్న క్యాంటీన్ చూసుకొని 5 rupeesలో లంచ్ అయిపోయింది, 5 rupeesలో డిన్నర్ అయిపోయింది. అన్న క్యాంటీన్ కూడా మంచి డిసిజన్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయడం వల్ల మంచి ఉపయోగకరంగా అవుతుంది మనకి. అదే ఓవరాల్గా అంటే ఎంత భారీ మెజార్టీతో ఆయన గెలిపించినందుకు సాటిస్ఫాక్టరీగా ఉన్నారు అండి. ఆయన గెలిపించినందుకు సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. అన్న మీ పేరు? పవన్ కుమార్ నా పేరు. ఏం చేస్తుంటారు అన్న? కార్ డ్రైవర్ని. అన్న, కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుందన్న, ఎలా ఉంది 100 రోజుల పరిపాలన? చూశారు కదా. ఒకటి వీళ్ళ పాలన ఎలా ఉన్నా కానీ ఏం చేసినా కానీ 2 విషయాల్లో ఒకటి మెచ్చుకోవచ్చు. ఏంటంటే ఒకటి అన్నదానం, ఇది అన్నా క్యాంటీన్ అనేది. నా ఉద్దేశంలో ఏంటంటే వీళ్ళు అన్నా క్యాంటీన్ తీయకుండా ఉంటే ఒకటి బాగుండేది. వాళ్ళది ఎలా ప్రభుత్వం ఉంది ఎలా ఉందని అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఉన్నటిని కూడా వేస్ట్గా తీసేయకోకుండా ఉంటే బాగుండు. ఇప్పుడు ఆయన వచ్చాడు, అన్నా క్యాంటీన్ పెట్టాడు, నాలాంటి డ్రైవర్లు కావచ్చు, రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, ఎంతోమంది తింటున్నారు. కనీసం 5 రూపాయలు కాదు 10 రూపాయలు చేసినా అది కంటిన్యూ చేస్తే బాగుండేది అని నా ఉద్దేశం. కనీసం వాళ్ళ నాన్నగారి పేరు పెట్టుకున్నా ఇంకా బాగుండేది. ఏది రాజన్న క్యాంటీన్ 10 కాబట్టి 15 పెట్టు, నలుగురికి ఉపయోగపడాలనేగా ఏది చేసినా మనం చేసేది. అది పెట్టలేదు. అదొకటే నా మైనస్ తప్ప, అందుకే నాకు అది నచ్చదు, వేరే విధంగా ఏం కాదు. నేను వచ్చినా కానీ ఏం చేసినా కానీ నలుగురు ఉపయోగపడే పని చేయాలని నా ఆలోచన, అందుకని నాకు ఇదంటే ఇష్టం. అంటే ఇప్పుడు ఈయన రావగానే మెగా డిఎస్సి పైన సంతకం పెట్టడం కావచ్చు,
అండ్ పెన్షన్స్ ఏదైతే ఉందో 3,000 నుండి 4,000 పెంచడం, అలాగే వికలాంగులకు 6,000 చేయడం, ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి మీకు వచ్చిన వెంటనే చేయడం? వచ్చిన వెంటనే చేయడం ఏదన్నా కానీ ఆయనదంతా ఆలోచన ఉండే చేస్తారు, ఏది వేస్ట్గా అయితే పోయేదేం కాదు. నేను ఆలోచించేదల్లా మెయిన్ నలుగురికి అన్నం అందేలాగా, ఓ రూపాయి కష్టపడి సంపాదించుకునేలాగా ఒక ఉపాధి అనేది ఉండాలి. ఈ రెండిట్లో ఏదన్నా ఉందంటే అది జనాలకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. మెయిన్ ఏంటంటే కావాల్సింది మనం ఎంత పని చేసినా పొట్ట కోసమే. అవునా? గత ప్రభుత్వం పైన విరక్తి చెంది వ్యతిరేకంగా ఎంతమంది చంద్రబాబుకి ఎంత మెజార్టీ వేశారు కూటమి ప్రభుత్వంకి. సో దానికి ప్రజలందరికీ సాటిస్ఫై చేస్తాడా చంద్రబాబు? న్యాయం జరుగుతుందా? ఒక ఛాన్స్ అనేది ఇచ్చారు, చూశారు, అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే అందరికీ తెలిసిపోయింది కాబట్టి మళ్ళీ ఎవరు రావాలో వాళ్ళే వచ్చారు. పెద్ద విషయం ఏం కాదు అది.